హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొద్రీలు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకే ఎపిసోడ్ నెంబర్ 85. బాబుకి జ్వరం వచ్చింది ఏంటి అని అనుకొని కళ్యాణ్ భయపడుతూ జ్వరం టానిక్ వేసి డబ్బా పాలు పడుతుంటాడు. బాబు ఏడుపు విని అనసూయం గారు, రావులమ్మ కూడా కంగారుగా అక్కడికి వస్తారు. ఏమిట్రా, బాబు ఎందుకు అలా ఏడుస్తున్నాడు అంటూ కళ్యాణ్ దగ్గర నుంచి బాబుని తీసుకుంటుంది అనసూయం గారు. బాబుకి సడన్గా జ్వరం వచ్చింది గ్రాని, పాలు పడుతున్నా తాగకుండా వామిటింగ్ చేసుకుంటున్నాడు. నాకేదో భయంగా ఉంది గ్రాని అంటాడు భయపడుతూ. అనసూయం గారు కూడా కంగారు పడుతూ ఏడుస్తున్న బాబుని ఎత్తుకొని ఆడిస్తూ, బాబుకి జ్వరం కూడా ఎక్కువగా ఉంది కళ్యాణ్, డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వేశావా అని అడుగుతుంది. వేశాను గ్రాని, అయినా జ్వరం తగ్గటం లేదు. పెడియాట్రిషియన్ డాక్టర్ కూడా ఫోన్ చేశాను. బాబుని వెంటనే హాస్పిటల్కి తీసుకొని రమ్మని చెప్పారు. తొందరగా హాస్పిటల్కి వెళ్దాం గ్రాని అంటాడు. కొద్దిసేపటికి హాస్పిటల్లో పిల్లల డాక్టర్ బాబుని చెక్ చేస్తుంటాడు. కళ్యాణ్ క్షణం భయపడుతూ ఏడుస్తున్న బాబు వైపు చూస్తుంటాడు. పక్కన ఉన్న అనసూయం గారు, రాములమ్మ, అర్జున్ కూడా బాబుని చూసి కంగారు పడుతుంటారు. కొద్దిసేపటికి సిస్టర్ రిపోర్ట్ తీసుకొని వచ్చి, బాబు హెల్త్ రిపోర్ట్స్ వచ్చాయి డాక్టర్ అని రిపోర్ట్స్ డాక్టర్కి ఇస్తుంది. డాక్టర్ రిపోర్ట్ చెక్ చేసి, ఓ గాడ్, బాబు హెల్త్ కండిషన్ అసలు బాగలేదు. బాబుకి డబ్బా పాలు అసలు పడటం లేదు. కొన్ని రోజులైనా తల్లి పాలు పట్టాలి, లేదంటే బాబు ప్రాణానికే ప్రమాదం అంటాడు. అది విని కళ్యాణ్తో పాటు అనసూయం గారు కూడా, అర్జున్ కూడా కంగారు పడుతుంటారు. కళ్యాణ్ ఏడుస్తున్న బాబుని చూసి భయపడుతూ, తల్లిపాలు పట్టకపోతే బాబుకి ప్రమాదం ఏంటి డాక్టర్? దయచేసి బాబుకి ప్రమాదం అనే మాటలు మాట్లాడకండి. నేను అలాంటి మాటలు అసలు భరించలేను అంటాడు కన్నీటి పొరలతో. చూడండి కళ్యాణ్ గారు, మిమ్మల్ని భయపెట్టించాలని ఇలా మాట్లాడడం లేదు. బాబు హెల్త్ కండిషన్ గురించి డాక్టర్గా ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. ఈ బాబుని మీరు సరోగసి మదర్ ద్వారా కన్నారని నాకు చెప్పారు. అయినా కూడా తల్లిపాలు పట్టించమని అంటున్నానంటే బాబు హెల్త్ కండిషన్ గురించి మీరే అర్థం చేసుకోండి. నేను బాబుకి ట్రీట్మెంట్ చేసిన బాబుకి క్యూర్ అవుతుందని గ్యారంటీ లేదు. బాబుని ప్రాణాలతో కాపాడుకోవాలంటే కనీసం నెల రోజులైనా బాబుకి తల్లిపాలు అందేలా చేయండి. అది కూడా ఇప్పటికిప్పుడు ఎంత తొందర అయితే అంత తొందరగా తల్లిపాలు పట్టిస్తే మంచిది. లేదంటే తెల్లవారేసరికి బాబు గురించి వినకూడని విషయం కూడా వినొచ్చు అని చెప్పి బాబుకి ట్రీట్మెంట్ చేస్తుంటాడు డాక్టర్. దాంతో కళ్యాణ్ భయంతో కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తున్న బాబు వైపు చూస్తుంటే అర్జున్ కళ్యాణ్ భుజం మీద చేయి వేసి, తల్లిపాలు పట్టిస్తే బాబు కోలుకుంటారని చెప్తున్నారు కదరా, నేను అర్జెంటుగా మైథిలి దగ్గరికి వెళ్ళి బాబు హెల్త్ కండిషన్ గురించి చెప్పి తన్ని హాస్పిటల్ తీసుకొస్తాను అని అంటాడు. కళ్యాణ్ తన్ని బయటికి గెంటింది గుర్తు తెచ్చుకొని, నువ్వు వెళ్తే మైథిలి వస్తుందో రాదో తెలీదు అర్జున్, లేట్ అయితే మళ్ళీ బాబుకే ప్రమాదం. అందుకే నేనే వెళ్ళి తనని వెంట పెట్టుకొని తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి చేతిలో ఉన్న బాబుని అర్జున్కి ఇచ్చి ఫాస్ట్గా బయలుదేరుతుంటాడు. అనసూయం గారు వెళ్తున్న కళ్యాణ్ వైపు చూస్తూ, ఏంటి ఇలా జరుగుతుంది? నా మనవడు ఎవరిని అయితే బయటికి గెంటేశాడో ఇప్పుడు ఆ అమ్మాయి కోసమే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అసలు రాజేశ్వరి మైథిలిని పంపించడానికి ఒప్పుకుంటుందా అని ఆలోచిస్తుంటుంది. అప్పటికి టైం నైట్ 1 గంట అవుతుంటుంది. బాబు ప్రాణాలు కాపాడుకోవడం కోసం చీకట్లో ఆగా మేఘాల మీద టెన్షన్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటాడు. కొద్దిసేపటికి కళ్యాణ్ మైథిలి ఇంటి డోర్ కొడుతూ, మైథిలి, మైథిలి అని కంగారుగా పిలుస్తుంటాడు. రాజేశ్వరి పక్కన పడుకొని నిద్రపోతున్న మైథిలి ఆ శబ్దానికి నిదానంగా మేలుకుంటూ లేచి కూర్చుంటుంది. రాజేశ్వరి కూడా లేచి కూర్చుంటూ, ఈ టైంలో ఎవరమ్మా డోరు కొట్టేది అని అడుగుతుంది. ఏమోనమ్మా, వెళ్ళి చూస్తానుండు అంటూ మైథిలి రూమ్లో నుంచి బయటకు వచ్చి డోర్ దగ్గరికి వెళ్తుంటుంది. రాజేశ్వరి కూడా మైథిలి వెనుక వెళ్తుంటుంది. త్వరగా డోర్ తీ మైథిలి అంటూ కళ్యాణ్ కేకలు లోపలికి వినిపిస్తుంటే, కళ్యాణ్ ఇప్పుడు వచ్చాడేంటి అని అనుకుంటూ వెళ్ళి డోర్ తీస్తుంది. చెమటలు పట్టి భయంతో కనిపిస్తున్న కళ్యాణ్ని చూడగానే మైథిలి ఆశ్చర్యపోతూ, ఏంటి కళ్యాణ్, ఈ టైంలో వచ్చి డోర్ కొడుతున్నావు ఏంటి అని అడుగుతుండగా,
రాజేశ్వరి కూడా అక్కడికి చేరి కళ్యాణ్ ఇప్పుడొచ్చాడేంటి అని అనుకుంటుంది. కళ్యాణ్ అంతే కంగారు పడుతూ, బాబు ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగలేదు మైథిలి. హాస్పిటల్ తీసుకొచ్చాము. అర్జెంటుగా బాబుకి తల్లిపాలు పట్టకపోతే బాబుకి ప్రమాదమని డాక్టర్ చెప్తున్నారు. అందుకే నిన్ను తీసుకుని వెళ్దామని వచ్చాను అంటాడు కన్నీళ్ళు పెట్టుకుంటూ. ఆ మాటలు విని రాజేశ్వరి షాక్ అవుతుంటే మైథిలి భయంతో కన్నీళ్ళు పెట్టుకుంటూ, నో, బాబుకి ఏమీ కాకూడదు. బాబు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అని అంటుంది. నేను కోరుకునేది కూడా అదే మైథిలి. బాబుకి ఏమీ కాకూడదంటే నువ్వు అర్జెంటుగా వచ్చి బాబుకి పాలు ఇవ్వాలి అంటాడు. ఆ క్షణం మైథిలి ఏమీ ఆలోచించకుండా ఇప్పుడే వస్తాను పదా కళ్యాణ్ అంటూ కంగారుగా కళ్యాణ్ వెంట వెళ్తుంటుంది. మైథిలి అలా వెళ్ళడం చూసి రాజేశ్వరి భయపడుతూ, మామూలుగానే మైథిలి బాబు మీద అంతులేని ప్రేమ పెంచుకుంది. ఇప్పుడు బాబుని చూసి పాలు పట్టిస్తే రేపు మైథిలి బాబుని వదిలిపెట్టి ఉండలేస్తుందా? మైథిలిని వెళ్ళొద్దని ఆపుదామన్నా అక్కడ బాబు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని కళ్యాణ్ చెప్తున్నాడు. దేవుడా, నా కూతురు జీవితాన్ని ఏం చేస్తున్నావో అర్థం కావటం లేదు అని అనుకొని బాధపడుతుంటుంది. కొద్దిసేపటికి హాస్పిటల్ రూమ్లో అనసూరమ్మ గారి ఒడిలో ఏడుస్తూ పడుకున్న బాబు దగ్గరికి మైథిలి పరిగెత్తుకుంటూ వెళ్ళి, బాబు అంటూ బాబుని చేతిలోకి తీసుకొని తనివి తీరా బాబుని చూస్తూ అభిమానంగా గుండెలకు హత్తుకుని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. మైథిలి బాబు మీద రెస్పాండ్ అయ్యే తీరు చూసి అనసూర్యం గారికి అర్జున్కి కన్నీళ్ళు వస్తుంటే కళ్యాణ్కి మాత్రం అదంతా కష్టంగా అనిపిస్తుంటుంది. తర్వాత మైథిలి కన్నీళ్ళు తుడుచుకొని అక్కడున్న చైర్లో కూర్చొని బాబుకి పాలిస్తుంటుంది. అప్పటి వరకు గుక్కపట్టి ఏడుస్తున్న బాబు తల్లి రొమ్ము పట్టగానే ఏడుపు ఆపి ఆకలి తీర్చుకుంటూ ఉంటాడు. బాబు ఏడుపు ఆపేసరికి కళ్యాణ్ మనసు కాస్త కుదుట పడుతుంటుంది. బాబు అలా రొమ్ము పట్టి పాలు తాగుతుంటే మైథిలి తల్లితనంతో పరవశించిపోతూ బాబుని అభిమానంగా నిమురుతుంటుంది. కానీ బాబు మీద మైథిలి అలా ప్రేమ చూపించడం ఇష్టం లేని కళ్యాణ్కి అదంతా కష్టంగా అనిపించి ఇబ్బందిగా అక్కడి నుంచి పక్కకు వెళ్తాడు. అనసూర్యం గారికి అర్జున్కి కూడా కళ్యాణ్ పరిస్థితి అర్థమై బాధపడుతుంటారు. అనసూర్యం గారు మనవడి దగ్గరికి వెళ్ళి అటుగా నిలబడి ఉన్న మనవడి భుజం మీద చేయి వేసి కళ్యాణ్ అని పిలుస్తుంది. కళ్యాణ్ ఇటువైపుకి తిరిగేసరికి కళ్ళు ఎర్రగా మారి కన్నీళ్ళు వస్తుంటాయి. మనవడి కళ్ళలో కన్నీళ్లు చూడగానే అనసూర్యంగా చలించిపోతూ, ఏమిట్రా ఈ కన్నీళ్ళు? అసలు ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే నువ్వు నా మనవడివేనా అనుమానం వస్తుందిరా అని అంటుంది. మరి ఏం చేయని గ్రాని, నా సొంతం అనుకున్న నా బాబు మైథిలి ప్రేమ పంచుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. మీకు గుర్తుందా, యాక్సిడెంట్ అయినప్పుడు కారులో మైథిలిని తీసుకొచ్చే టైంలో తను అపస్మారక స్థితిలోకి పోయింది. ఆ సమయంలో మనం తన్ని ఎంతగా పిలిచినా స్పృహలోకి రాలేదు. కానీ నేను తన చేతులు తీసుకెళ్ళి బాబు కదలికల మీద పెట్టినప్పుడు ఆ కదలికలకు స్పందిస్తూ తను స్పృహలోకి వచ్చింది. అప్పుడే తను నా కొడుకు మీద ఎంత ప్రేమ పెంచుకుందో అర్థమైంది. అందుకే బాబుని మైథిలికి చూపించకూడదని మొండి పట్టు పట్టాను. కానీ ఇప్పుడు ఇలా జరుగుతుంటే నా బాబు నాకు దూరం అవుతాడేమోనని నాకు భయంగా ఉంది. అలా అని బాబు ప్రాణాలతో చెలగాటమాడలేను. నా పరిస్థితికి నాకే కన్నీళ్ళు వస్తున్నాయి గ్రాని అంటాడు బాధపడుతూ. నువ్వు ఏదేదో ఊహించుకొని దిగులు పడుతున్న కళ్యాణ్, బాబు నీకు మాత్రమే సొంతం. వాడు నాన్న కొడుకుగానే నీ పెంపకంలో అల్లారు ముద్దుగా పెరుగుతాడు. డాక్టర్ ఓ నెల రోజులైనా తల్లిపాలు పట్టించాలని చెప్పారు కాబట్టి బాబుని కాపాడుకోవడం కోసమైనా ఈ నెల రోజులు కాస్త ఓర్చుకో నానా అంటుంది బాధపడుతూ. కళ్యాణ్ తప్పదు అన్నట్టుగా మొండిగా ఉంటాడు. తెల్లవారేసరికి బాబు హుషారుగా నవ్వుతుంటాడు. డాక్టర్ బాబుని చెక్ చేసి, బాబు గురించి ఇక దిగులు వదిలేయండి, ఇక ఎలాంటి ప్రమాదం లేదు అంటాడు. డాక్టర్ మాటలకి అందరూ సంతోషపడుతుండగా కళ్యాణ్ బాబుని ప్రాణంగా హృదయానికి హత్తుకొని, ఈ డాడీని ఎంతగా భయపెట్టించావురా అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటాడు. బాబుకి ప్రమాదం లేదనేసరికి మైథిలి కూడా ఊపిరి పీల్చుకొని సంతోషపడుతుంటుంది. డాక్టర్ మెడిసిన్స్ రాస్తూ, ఓ నెల రోజులు తల్లిపాలు పట్టిస్తూ అప్పుడప్పుడు డబ్బా పాలు పట్టించండి, పూర్తిగా కోలుకుంటాడు. అలాగే ఈ మెడిసిన్ కూడా వాడండి అని చెప్పి డాక్టర్ రూమ్ నుంచి వెళ్ళిపోతాడు.
అర్జున్ అల్లుణ్ణి ఎత్తుకొని ముద్దు చేస్తూ, బాబుకి ఏమీ కాదని నాకు పూర్తి నమ్మకం రా. ఎందుకంటే వీడి మామని ఎన్ని రకాలుగా ఏడిపించాల్సి ఉంటుందో అని అంటుండగానే అర్జున్ బట్టలు తడుస్తుంటాయి. అదిగో అన్నానో లేదో అప్పుడే ఈ మామగాడి బట్టలు తడిపేశాడు నీ హైబ్రిడ్ బాబు అంటాడు అర్జున్ అల్లుడి మీద చిరుకోపంతో. దాంతో ఇప్పటి వరకు పడిన బాధని మర్చిపోయి అందరూ నవ్వుతుంటారు. తర్వాత అనసూయం గారు మైథిలిని చూస్తూ, అమ్మ మైథిలి, మరో నెల రోజులు మా ఐశ్వర్య నిలయానికి వచ్చి ఉండమ్మా అని అంటుంది రిక్వెస్ట్గా. మైథిలి ఆ మాటలు విన్నగానే కళ్యాణ్ బయటికి గెంటింది గుర్తొచ్చి కళ్యాణ్ వైపు కోపంగా చూస్తుంటుంది. కళ్యాణ్కి తన కోపం అర్థమై గిల్టీగా పక్క చూపులు చూస్తుంటాడు. అంతలో రాజేశ్వరి అక్కడికి వస్తుంది. నువ్వొచ్చావేమిటమ్మా అని అడుగుతుంది మైథిలి. రాజేశ్వరి బాబుని చూస్తూ, ఇప్పుడు బాబుకి ఎలా ఉంది మైథిలి అని అడుగుతుంది. బాగున్నాడమ్మా, ప్రమాదం కూడా ఏమీ లేదని డాక్టర్ చెప్పారు అని అంటుంది. సరే, బాబు కోలుకున్నాడు కదా, ఇక మనం వెళ్దాం పదా అని మైథిలి చేయి పట్టుకొని రాజేశ్వరి వెళ్ళబోతుంటే కళ్యాణ్ కంగారుగా చూస్తుంటాడు. కళ్యాణ్తో పాటు అర్జున్ది కూడా అదే పరిస్థితి. అమ్మా ఆగు, నేను చెప్పేది విను అంటూ మైథిలి తల్లి చేయి విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటుంది. అమ్మ రాజేశ్వరి, కాస్త ఆగు అంటుంది రాజేశ్వరి గారు కూడా. సారీ, అనసూయం గారు. దాంతో రాజేశ్వరి ఆగి అనసూయం గారి వైపు చూస్తుంది. అనసూయం గారు దగ్గరికి వచ్చి, బాబుకి తల్లిపాలు కోసం మరో నెల రోజులు మైథిలిని మా ఇంటికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాం రాజేశ్వరి అంటుంది. రాజేశ్వరి ఆ మాటలకు ఆశ్చర్యపోయి, క్షమించండి పిన్ని గారు, మైథిలి మీ బాబుకి పాలివ్వడం నాకు ఇష్టం లేదు. మా మైథిలిని ఎక్కడికి పంపించను అని అంటుంది. అలా అనుకు రాజేశ్వరి, నెల రోజుల వరకు బాబుకి తల్లిపాలు పట్టించకపోతే బాబుకి ప్రమాదమని డాక్టర్ చెప్పారు. ఇప్పుడు బాబు ప్రమాదం నుంచి బయటపడినా బాబుకి తల్లిపాలు దూరం చేస్తే మళ్ళీ అనారోగ్యానికి గురవుతాడంట అని అంటుంది. ఆ విషయాలు తెలియని రాజేశ్వరి ఆశ్చర్యపోతూ, నిజమేనా అన్నట్టుగా మైథిలి వైపు చూస్తుంది. నిజమేనమ్మా, ఇప్పుడు బాబుకి నా పాలు చాలా అవసరం, లేదంటే బాబు మళ్ళీ అనారోగ్యానికి గురవుతాడు అంటుంది మైథిలి బాధపడుతూ. అయితే ఇప్పుడు ఏమంటావు మైథిలి, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తావా అని అడుగుతుంది రాజేశ్వరి కాస్త కోపంగా. మైథిలి తల్లి కోపానికి కాస్త భయపడుతూ తలదించుకుంటుంది. కళ్యాణ్ బాబుని అర్జున్ చేతికిచ్చి, చూడండి రాజేశ్వరి గారు, మీ అమ్మాయి మా ఇంటికి వచ్చి పుణ్యానికి నా కొడుకి పాలివ్వాల్సిన అవసరం లేదు. నెల రోజులు నా కొడుకి పాలివ్వడానికి మీ అమ్మాయికి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అంటాడు. కళ్యాణ్ మాటలకి అందరూ కోపంగా కళ్యాణ్ వైపు చూస్తుంటారు. మైథిలి అయితే పట్టారని కోపంతో చూస్తుంటుంది. రే కళ్యాణ్, ఏమిట్రా ఆ మాటలు అంటుంది అనసూయం గారు. మీరాగండి పిన్ని గారు అని రాజేశ్వరి గారు కళ్యాణ్ వైపు కోపంగా చూస్తూ, మీరు తల్లిపాలు కొనుక్కునే గొప్ప ధనవంతులు కావచ్చు, కానీ నా కూతురు తల్లిపాలు అమ్ముకునే హీనురాలు మాత్రం కాదు. మా కుటుంబం కష్టాల కారణంగా నా కూతురు సరోగసి మదర్ అయింది, కానీ డబ్బు మీద ఆశతోనో వ్యామోహంతోనో ఇలా బిడ్డని కనలేదని తెలుసుకోండి. నువ్వు ఇచ్చే డబ్బుకి ఆశపడి తల్లిపాలు అమ్ముకునే వారు ఇంకెవరైనా ఉన్నారేమో, వాళ్ళని తెచ్చుకొని నీ బాబుకి పాలు పట్టించుకో, నా కూతుని మాత్రం వదిలేయండి అని కోపంగా మైథిలిని తీసుకొని వెళ్ళబోతుంటే, అమ్మ రాజేశ్వరి ఆగు అని అనసూయం గారు వాళ్ళ దారికి అడ్డుగా వచ్చి, నా మనవడు ఏదో తెలియక అలా మాట్లాడాడు. చిన్నతనం నుంచి డబ్బులో పెరిగాడు కాబట్టి డబ్బుతో ఏదైనా కొనొచ్చనే అభిప్రాయం వాడిది. వాడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను రాజేశ్వరి. వాడి మాటలు పట్టించుకోకుండా మైథిలిని ఈ నెల రోజులు మాతో పంపించమ్మా అని బతిమిలాడుతుంది. కానీ రాజేశ్వరి అంతే కోపంగా నిలబడి ఉంటుంది. మైథిలి కూడా బతిమిలాడుతూ, ప్లీజ్ అమ్మా, బాబు ప్రాణాలు కాపాడుకోవటం కోసమైనా నన్ను వాళ్ళ ఇంటికి వెళ్ళనివ్వమ్మా అని అంటుంది. కళ్యాణ్ కూడా కాస్త బాధగా ముందుకొచ్చి, నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టాయని అర్థమవుతుంది. నా బాబుకి తల్లిపాలు ఎక్కడ దూరమవుతాయనే బాధతోనే అలా మాట్లాడాను, కానీ మిమ్మల్ని అవమానించాలనే ఉద్దేశంతో కాదు. కనీసం బాబు మొహం చూసైనా మైథిలిని ఈ నెల రోజులు మా ఇంటికి పంపించండి అని రిక్వెస్ట్గా అడుగుతాడు.
రాజేశ్వరి బాబు మొహం చూసి, తర్వాత తల్లి హృదయంతో బాధపడుతున్న మైథిలిని చూసి భయపడుతుంటుంది. మైథిలి ఆ భయాన్ని అర్థం చేసుకొని, నీ భయం నాకు అర్థమవుతుందమ్మా. ఈ నెల రోజులు బాబుకు పాలిస్తూ బాబుకు దగ్గరైతే తర్వాత నేను బాబుని వదిలిపెట్టలేననే కదా నీ భయం అని అడుగుతుంది. అవును మైథిలి, ఇప్పటికే బాబు మీద ప్రాణాలు పెట్టుకున్నావు, తర్వాత బాబుని వదిలిపెట్టి ఉండలేస్తావా అని అడుగుతుంది రాజేశ్వరి. నా గుండెని రాయిని చేసుకొని ఉండలేస్తానమ్మా. ఈ నెల రోజుల్లో బాబు కోలుకోగానే వెంటనే వాళ్ళ ఇంటి నుంచి వస్తాను. బాబుకి నేను దగ్గరై నేను బాబుని వదిలిపెట్టలేననే భయం ఎవరూ పెట్టుకోవద్దు. బాబు మీద నాకు ఎలాంటి హక్కు లేదనే విషయం నాకు అనుక్షణం గుర్తే ఉంటుంది. సరోగసి మదర్గానే బాబుకి పాలిస్తాను కానీ కన్న తల్లి అనే హక్కుతో కాదు. బాబు మీద ప్రేమ పెంచుకున్న బాబుకి దూరమయ్యే టైం వచ్చినప్పుడు ఆ ప్రేమను బలవంతంగా తుంచుకొని బయటకు పడతాను కానీ ఎవరిని ఇబ్బంది పెట్టను అంటూ కళ్యాణ్ వైపు కూడా చూస్తుంది. రాజేశ్వరి కూర్తి తల నిమురుతూ, బాబు విషయంలో నీ మనసుకి గట్టిగా సర్ది చెప్పుకుంటానంటే నాకు కూడా ఏ అభ్యంతరం లేదమ్మా. బాబు ఆరోగ్యంగా ఉండటం మనం అందరికీ కావాలి అని అన్నసూర్యం గారి వైపు చూసి, పిన్ని గారు, మీరు ఆ పసిపిల్లాడి గురించి ఎలా ఆలోచిస్తున్నారో నేను నా కూతురి జీవితం గురించి కూడా అలా ఆలోచిస్తున్నాను. అదే నా భయమంతా అని అంటుంది. నీ బాధను నేను అర్థం చేసుకోగలను రాజేశ్వరి. ఇంకొకసారి మైథిలిని ఇలా మా ఇంటికి తీసుకెళ్తామని అడిగే పరిస్థితులు రావద్దని ఆ దేవుణ్ణి కోరుకుంటాను అని అంటుంది. కొద్దిసేపటికి మైథిలి కళ్యాణ్ అనసూర్యం గారితో కలిసి ఐశ్వర్య నిలయం ముందు కారు దిగుతుంది. మైథిలి గేటు వైపుకి చూడగానే కళ్యాణ్ తనని బయటికి గెంటింది కళ్ళ ముందు కదిలి ఆ అవమానాన్ని బాధతో కన్నీళ్ళు వస్తుంటాయి. బాబుని ఎత్తుకున్న కళ్యాణ్కి కూడా అది గుర్తొచ్చి మళ్ళీ తన్ని లోపలికి తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడుతుంటాడు. అనసూర్యం గారికి మైథిలి బాధ అర్థమై తన భుజం మీద చేయి వేసి దగ్గరకు తీసుకొని పదమ్మా అంటూ లోపలికి తీసుకెళ్తుంటుంది. అనసూర్యం గారు మైథిలిని అలా తీసుకెళ్తుంటే గేటు దగ్గర నిలబడ్డ సెక్యూరిటీకి ఏమీ అర్థం కానట్టుగా చూస్తుంటాడు. వాళ్ళ వెనక బాబుని ఎత్తుకొని వస్తున్న కళ్యాణ్ సెక్యూరిటీని చూసి తనని లోపలికి పంపించొద్దని సెక్యూరిటీకి చెప్పింది గుర్తొచ్చి, ఆ మేడం మరొక నెల రోజులు మన ఇంట్లోనే ఉంటుంది అని సెక్యూరిటీకి చెప్పి వెళ్తుంటాడు. కొద్దిసేపటికి అందరూ గుమ్మం ముందు నిలబడి ఉంటే కళ్యాణ్ చేతిలో ఉన్న బాబుకి రాములమ్మ దిష్టి తీసి, ఇక అందరూ లోపలికి రండమ్మా అని చెప్పి దిష్టి నీళ్ళు పారబోయటానికి వెళ్తుంది. బాబుతో కలిసి ముగ్గురు లోపలికి వస్తారు. అమ్మ మైథిలి, నువ్వు నీ రూమ్లోకి వెళ్ళమ్మా అని అనసూరం గారు చెప్పి, రే కళ్యాణ్, రాత్రి నుంచి నిద్ర లేక అలసిపోయి ఉన్నాను, వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకుంటాను అని అంటుంది. సరే గ్రాని అంటాడు కళ్యాణ్. అనసూర్యం గారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత కళ్యాణ్ మైథిలి ఇద్దరు ఇబ్బందిగా ఒకరినొకరు చూసుకొని కళ్యాణ్ చేతిలో నిద్రపోతున్న బాబుని మైథిలి ప్రేమగా చూసి తన రూమ్లోకి వెళ్ళబోతుండగా బాబు ఏడుస్తుంటాడు. బాబు ఏడుపు విని వెళ్ళబోతున్న మైథిలి ఆగి వెంటనే కళ్యాణ్ దగ్గరికి వచ్చి కళ్యాణ్ చేతుల నుంచి ఆతృతగా బాబుని తీసుకోబోతుంది. కళ్యాణ్ వద్దన్నట్టుగా బాబుని వెనక్కి గుంజుకొని, ఏంటి నాన్న అంటూ బాబుని చేతులని పట్టుకొని ఉయ్యాలు ఊపుతున్నట్టుగా ఊపుతాడు. దాంతో బాబు మళ్ళీ నిద్రలోకి వెళ్తాడు. తర్వాత కళ్యాణ్ మైథిలి వైపు కాస్త కోపంగా చూస్తూ, చీటికి మాటికి నువ్వు బాబుని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. వీడికి ఆకలైనప్పుడు పాలిస్తే చాలు. ఒక పాలిచ్చే టైంలోనే బాబు నీ చేతిలో కనపడాలి. మిగతా టైంలో బాబు నీ చేతిలో ఉంటే నేను అస్సలు ఊరుకోను అంటాడు. అలాగే అన్నట్టుగా మైథిలి బాధగా తల ఊపుతుంది. కరెక్ట్గా నెల రోజులకి, అంటే వచ్చే నెల ఇదే రోజున మా ఐశ్వర్య నిలయం నుంచి నిన్ను పంపిస్తాను అని కళ్యాణ్ అంటుండగా చివరి మాటలు వింటూ వారి దగ్గరికి వచ్చిన రాములమ్మ గట్టిగా తుమ్ముతుంది. దాంతో ఇద్దరు రాములమ్మ వైపు చూస్తారు. ఇదేంటి నేను ఇప్పుడు తుమ్మాను అని అనుకుంటూ రాములమ్మ కంగారు పడుతుంటుంది. మైథిలి ఏమీ పట్టించుకోకుండా తన రూమ్లోకి వెళ్తుంది. కానీ కళ్యాణ్ రాములమ్మ ముఖంలో కంగారు చూసి, ఇలాంటి తుమ్ములు నేనేమీ పట్టించుకోలే రాములమ్మ, ఎందుకు అంతగా భయపడుతున్నావు అంటాడు. కానీ నేను పట్టించుకుంటాను బాబుగారు. అంతేకాదు బాబుగారు, నా తుమ్ములో ఒక మహత్యం ఉంది. ఎవరైనా ఏదైనా అనుకునేటప్పుడు
నేను తుమ్మితే అది రివర్స్లో జరుగుతుంది, అందుకే నా భయమంతా అని అంటుంది. కళ్యాణ్కి అది అర్థం కాక రివర్స్లో జరగడం ఏంటి అంటాడు. అంటే నెల రోజులకి మీరు మైథిలి మేడంని ఈ ఐశ్వర్య నిలయం నుంచి బయటికి పంపిస్తానన్నారు కదా, కానీ మైథిలి మేడమే మిమ్మల్ని ఈ ఐశ్వర్య నిలయం నుంచి బయటికి పంపిస్తుందని నా తుమ్ము రివర్స్లో చెప్తున్నట్టుగా అర్థం అంటుంది. రాములమ్మ మాటలు నిజమవుతాయో లేదో చూద్దాము. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు చెప్తూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.